హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఈ ఒక చిన్న ట్రిక్ తో మీ ఛానల్ రేంజ్ మొత్తం మారిపోతుంది. ఓకేనా, మనకి షార్ట్ లో 10 మిలియన్ వ్యూస్ వస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది కదా. ఈ ఒక చిన్న ట్రిక్ అనేది మీరు వాడేసి యూట్యూబ్ లో షార్ట్ వీడియోని అప్లోడ్ చేసుకోండి, తప్పకుండా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఎందుకంటే చాలా మందికి కూడా మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. ఓకేనా, ఆ చిన్న ట్రిక్ వచ్చేసి ఏంటి అనేది మీకు తెలవాలంటే మీరు వీడియో మొత్తం క్లారిటీగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఇన్ని డేస్ టైం అనేది వేస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు టైం అయితే వేస్ట్ ఈ ఒక చిన్న ట్రిక్ వల్ల మీరు మీ ఛానల్ జాతకం మొత్తం కూడా మారిపోతుంది. అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా, ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. కానీ చాలా మంది కూడా యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని యూట్యూబ్ లో షార్ట్ వీడియోని ఇక్కడ నుండి మాత్రమే అప్లోడ్ చేస్తారు. కానీ ఇలా చేస్తే ఏమవుతుంది, మరి మన వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయంటే రావచ్చు రాకపోవచ్చు. ఓకేనా, బట్ ఏంటంటే నేను చెప్పే కొన్ని ట్రిక్స్ మీరు ఫాలో అవ్వండి. నేను చెప్పబోయే కొన్ని ట్రిక్స్ మీరు ఫాలో అవ్వండి. షార్ట్ లో డెఫినెట్ గా మీకు వ్యూస్ అయితే వస్తాయి. ఓకేనా, ఇప్పుడు అందరిలాగా మీకు కూడా మిలియన్స్ లో వ్యూస్ అనేవి రావాలి అంటే నేను చెప్పబోయే కొన్ని ట్రిక్స్ మీరు ఫాలో అయితే మీకు డెఫినెట్ గా వ్యూస్ అయితే రావచ్చు. ఇక్కడ నుండి మాత్రమే యూట్యూబ్ లో షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. ఇది మాత్రం రాంగ్ అన్నమాట. అంటే ఒకవేళ చేసే వాళ్ళు ఉంటే చేసుకోండి, అది మీ ఇష్టం. బట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇలా కాకుండా వేరే పద్ధతిలో చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్ అన్నమాట. ఓకేనా, అది ఏ విధంగానో మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓకేనా, యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది కదా, ఇలా కిందికి రండి. ఇలా కిందికి వస్తే పైన కనిపిస్తుంది ఇక్కడ మనకు ఆల్ అని, మ్యూజిక్ అని, మానిటైజేషన్ అని, ఏ అని ఇక్కడ మనకు పైన కొన్ని కనిపిస్తున్నాయి కదా. వీడియోలో ఇక్కడ స్టార్టింగ్ లో ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా మనకు. ఈ సింబల్ మీద క్లిక్ చేసుకోండి, స్టార్టింగ్ లో కనిపించే. ఓకేనా, క్లిక్ చేసుకున్న వెంటనే ఇలా అయితే వస్తుంటాయి ఇక్కడ ట్రెండింగ్ అని. ఓకేనా, ట్రెండింగ్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇలా అయితే వస్తుంది, పైన కనిపిస్తుంది కదా ట్రెండింగ్ అని. ఇలా కిందికి అయితే రండి కొంచెం. ఇలా కిందికి వస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది ట్రెండింగ్ షార్ట్స్ అని. 57 మిలియన్, 12 మిలియన్, 2.5 మిలియన్ అట, 8 మిలియన్. అంటే ఈ వీడియోస్ అనేవి వీళ్ళకు వైరల్ అయినాయి కాబట్టి వీళ్ళకు ఆటోమేటిక్ గా యూస్ అయితే వస్తున్నాయి. మన వీడియో కూడా కంపల్సరీ వైరల్ అవ్వాలి. ఎందుకంటే ఎవరైనా కోరుకునేది యూస్ కోసమే. ఎందుకంటే ఎవరైనా కష్టపడేది యూట్యూబ్ లో మనీ కోసమే కష్టపడతారు. షార్ట్ వీడియోస్ కి 10 మిలియన్ వ్యూస్ అనేవి వస్తే మనకు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని మనం ఎంత కొంత మనీ అనేది సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లోకి అయితే వస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను ఒక బెస్ట్ ట్రిక్ అనేది మీకు చెప్తాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అలా చూస్తేనే మీకు వీడియోలో నేను చెప్పబోయే ఒక ట్రిక్ అయితే మీకు కంపల్సరీ అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి, మిలియన్స్ లో యూస్ వస్తున్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ మనకు మన తెలుగు సాంగ్స్ అనేవి లేకుంటే ఎక్కడి నుంచి తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెర్చ్ మీద క్లిక్ చేసుకొని ఒక సాంగ్ నేమ్ అయితే ఇక్కడ నేను ఇచ్చేస్తున్నా. ప్రజెంట్ తెలుగులో ఇప్పుడు ట్రెండింగ్ షార్ట్ అంటే ఇదే అన్నమాట. ఓకేనా, వీడియో అయితే మీకు ప్లే చేస్తున్నా. ఇక్కడ కనిపిస్తున్న మ్యూజిక్ వచ్చేసి యూట్యూబ్ లో చాలా మంది వాడుతున్నారు. ఆ ప్రెసెంట్ చూసుకుంటే ఈ సాంగ్ వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అయింది కాబట్టి దీనికి ఆటోమేటిక్ గా యూస్ కూడా వస్తుంది. ప్రెసెంట్ వచ్చేసి షార్ట్ వీడియోలో చాలా మంది కూడా ఈ సాంగ్ అనేది వాడుతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా 56K అని. ఇంతమంది అయితే షార్ట్ లో ఈ సాంగ్ అన్నది వాడుతున్నారు. ఇది ఒకే షార్ట్ వీడియో అన్నమాట, కానీ దీన్ని చాలా మంది కూడా వాడుతున్నారు. యూట్యూబ్ లో కొన్ని వేల ఛానల్స్ ఉన్న వాళ్ళు ఈ సాంగ్ అయితే వాడుకొని వాళ్ళకు కూడా మిలియన్స్ లో యూస్ అన్నది వాళ్ళు తీసుకువస్తున్నారు. అంటే మన వీడియోకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనం కూడా ఎలా వాడుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వీడియో అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా యూజ్ దిస్ సౌండ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. యాడ్ అని కనిపిస్తుంది కదా, మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేసుకోండి. మన ఫోన్ లో ఉన్న మన గ్యాలరీ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి ఏమి కనిపిస్తాయి, ఇక్కడ మన ఫొటోస్ ఉంటాయి లేదా మన వీడియోస్ అనేవి ఇక్కడ కనిపిస్తుంటాయి. మీరు యూట్యూబ్ లో ఏ వీడియో అయితే, ఓకేనా, మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. యూట్యూబ్ లో మీరు ఇక్కడ ఏ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వీడియో అయితే ఇచ్చిస్తున్నాను. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోని షార్ట్ లో నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు రైట్ సైడ్ లో నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ మళ్ళీ డన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. డన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ ప్రాసెసింగ్ అని కనిపిస్తుంది కదా, రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఏ సింబల్ మీద క్లిక్ చేసుకోండి.
తర్వాత మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు ఏమైనా టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే మీ వీడియో వచ్చేసి మీ షార్ట్ వీడియో దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన టెక్స్ట్ కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. టెక్స్ట్ అన్నది టెక్స్ట్ వచ్చేసి ఏమి ఇస్తున్నా అంటే మన ఛానల్ నేమ్ ఇస్తున్నాను. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఏంటి, శ్రావణ్ క్రియేటర్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శ్రావణ్ క్రియేటర్ అని ఇచ్చిస్తున్నాను. శ్రావణ్ క్రియేటర్ అని ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఇచ్చేసి అంటే మీరు చూసుకుంటే కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వైట్ కలర్ కానీ, బ్లాక్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అంటే మీకు నచ్చిన కలర్స్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వైట్ అయితే ఇచ్చేస్తున్నా. వైట్ ఇచ్చేసి డన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మీరు దీనికి కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇక్కడ మీరు ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫిల్టర్ అయితే యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటున్నా. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే దీనికి మనం ఆల్రెడీ మ్యూజిక్ అనేది వాడుతున్నాం కాబట్టి నేను ఇక్కడ ఎటువంటి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం లేదు. ఒకవేళ మీరు ఇక్కడ వాయిస్ ఓవర్ వచ్చేసి ఇవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి వాయిస్ ఓవర్ అంటే, ఒకవేళ మీ షార్ట్ వీడియోకి మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి ఇలా. ఓకేనా, ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని మాట్లాడుతుంటే ఆటోమేటిక్ ఇక్కడ మీ వాయిస్ మొత్తం కూడా రికార్డ్ అవుతుంటది. నేను ఇక్కడ వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఏమైతే ఇవ్వడం లేదు. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, తర్వాత మనకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వీడియో మీద పెన్ సింబల్ కనిపిస్తుంటుంది కదా మీకు, ఈ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ వీడియోకి ఇక్కడ మీరు ఒక థంబ్నెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు థంబ్నెయిల్ ఏ విధంగా ఇవ్వాలంటే, మీరు చేసిన షార్ట్ వీడియోలోనే ఇక్కడ మీకు కొన్ని క్లిప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీకు నచ్చిన ఫోటో అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇదైతే నేను ఇక్కడ యాడ్ చేసి నెక్స్ట్ ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత విజిబుల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్ గా పబ్లిక్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ పబ్లిక్ మీద అసలు కూడా క్లిక్ చేయకూడదు. మరి ఎక్కడ క్లిక్ చేసుకోవాలంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మీకు అన్లిస్టెడ్ అని, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తే, బ్యాక్ అనేది వచ్చేసిన తర్వాత లొకేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇండియా అని ఇచ్చేయండి. ఎందుకంటే మన కంట్రీ వచ్చేసి మనం చేసే వీడియోస్ ఎక్కడ చేస్తున్నాం, ఇండియాలోనే చేస్తున్నాం కదా. ప్రజెంట్ మనం అయితే ఇండియాలోనే ఉన్నాం కాబట్టి ఇండియా అని ఇండియా అని ఇచ్చేసి నెక్స్ట్ కింద చూసుకుంటే ఇక్కడ మనకు అప్లోడ్ షార్ట్ అని కనిపిస్తుంటది కదా, అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఓకే, ముందు మీరు ఇక్కడ వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి, వైటీ స్టూడియో. నేను ఇక్కడ వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేస్తున్నా. అదే విధంగా కింద చూసుకుంటే ఇక్కడ మనకి కంటెంట్ అని కనిపిస్తుంది కదా, ఈ కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇందాక మనం ఒక షార్ట్ వీడియో ఒకటి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాం కదా, అదే వీడియో ఇక్కడ మనకు పైన అయితే కనిపిస్తుంది. సింపుల్ గా నేను ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకొని మళ్ళీ పైన చూస్తే ఇక్కడ పెన్ సింబల్ కానీ, షేర్ బటన్, యూట్యూబ్ సింబల్ కూడా కనిపిస్తుంది. పెన్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ నుండి కొంచెం మీరు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్ అన్నది ఇక్కడే అన్నమాట. టైటిల్ ఇవ్వాలి. ఫస్ట్ నేను ఇక్కడ టైటిల్ అనేది ఇచ్చేస్తున్నా. టైటిల్ వచ్చేసి ఇక్కడ మనం ఏమని ఇవ్వాలంటే, మన వీడియో కంటెంట్ ఏందో ఇక్కడ మనం చూసుకొని దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ ఒక కంటెంట్ ఒకటి చేస్తారు, అంటే ఇక్కడ వాళ్ళు చేసే వీడియో ఒకటి ఉంటుంది, ఇక్కడ టైటిల్ అనేది వేరేలాగా ఇస్తారు. మీరు అలా అస్సలు కూడా ఇవ్వకండి. మన వీడియో వచ్చేసి దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు నా వీడియో వచ్చేసి ఏంటి, మానిటైజేషన్ గురించి నేను ఇక్కడ చెప్పేసిన. ఓకేనా, ఇక్కడ షార్ట్ లో నేను యూట్యూబ్ మానిటైజేషన్ గురించి ఇక్కడ నేను చెప్పేసిన కాబట్టి దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇస్తున్నాను. నేను ఇక్కడ మానిటైజేషన్ అప్డేట్ 2025 అని ఇక్కడ నేను ఇస్తున్నాను. మానిటైజేషన్ అప్డేట్ 2025. ఓకేనా, నా వీడియోకి సంబంధించి ఇక్కడ నేను టైటిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మానిటైజేషన్ అప్డేట్ 2025 అని ఇక్కడ నేను ఇచ్చేసిన కదా. అదే విధంగా ఇక్కడ మనం టైటిల్ లో ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ అనేవి కంపల్సరీ ఇక్కడ మనం ఇచ్చే తీరాలి. ఓకేనా, ఇక్కడ మనం 3 హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలంటే, వైటీ షార్ట్స్ అని ఇస్తున్నాను. వైటీ షార్ట్స్ అని ఇచ్చేసిన. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ అని ఇస్తున్నాను. యూట్యూబ్ షార్ట్స్ అని ఇస్తున్నాను. తర్వాత మళ్ళీ వచ్చేసి యూట్యూబ్ టిప్స్ అని ఇస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ ఆ టిప్స్ గురించి నేను చెప్తా కాబట్టి యూట్యూబ్ టిప్స్ అని ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను.
అదే విధంగా చూసుకుంటే ఈ టైటిల్ మీరు ఇక్కడ కాపీ చేసుకోండి. డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ మీరు ఇక్కడ కాపీ చేసుకున్న టైటిల్ అనేది ఫస్ట్ ఇక్కడ మీరు దీన్ని ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చేసి నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ వీడియోకి సంబంధించి ఇక్కడ మీరు మొత్తం రైటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు యూట్యూబ్లో ఎలాంటి వీడియో అయితే చేస్తున్నారో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మీరు ఇక్కడ మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది. నా వీడియోకి సంబంధించి ఇక్కడ నేను ఇచ్చేస్తున్నా, అంటే ఎగ్జాంపుల్ మాత్రం ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. మానిటైజేషన్ అప్డేట్ 2025 మానిటైజేషన్ అప్డేట్ 2025 ఇన్ తెలుగు అంటే మీ ఛానల్లో మీరు ఎటువంటి కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్కి సంబంధించిన రైటింగ్ మాత్రమే ఇక్కడ మీరు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే మీరు ఇక్కడ రైటింగ్ అనేది ఇంకా చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీ వీడియోకి సంబంధించి మీరు ఇక్కడ రైటింగ్ మొత్తం కూడా చేసేయండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ రైటింగ్ అయితే చేస్తలేను, ఎందుకంటే మీకు అర్థం కావాలని ఇక్కడ నేను ఫస్ట్ ఒక కీవర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా సేమ్ ఇదే విధంగా మీ కంటెంట్ కు సంబంధించిన రైటింగ్ అనేది మీరు ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్ లో చేసేయండి. ఓకేనా, బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆడియన్స్ అని, మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు చేసేది కిడ్స్ గురించి అయితే, మీరు చేసే వీడియోస్ వచ్చేసి చిన్న పిల్లల గురించి అయితే మీరు ఇక్కడ పైన ఎస్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ మీరు చేసే వీడియోస్ వచ్చేసి కిడ్స్ గురించి కాదు, అంటే చిన్న పిల్లల గురించి కాదు అనుకుంటే మీరు ఇక్కడ నో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే, తర్వాత చూసుకుంటే ఇక్కడ రిలేటెడ్ వీడియో అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని మీ వీడియోకి సంబంధించి ఏమన్నా మీ ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉంటే మీరు ఇక్కడ లాంగ్ వీడియో లింక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్లేలిస్ట్ అన్నమాట. మీ ఛానల్లో మీరు ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని మీ షార్ట్ వీడియోస్ మొత్తం అందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే ఆల్టర్నేట్ కంటెంట్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని ఏం చేస్తారంటే ఒకవేళ మీ ఛానల్లో మీరు మీ కంటెంట్ అయితే, ఓకేనా, మీ సొంత కంటెంట్ అయితే మీరు ఇక్కడ నో మీద క్లిక్ చేసుకోండి. మీ సొంత కంటెంట్ కాకుండా మీరు ఏఐ వీడియోస్ వాడుకున్నట్టయితే మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోండి. మన సొంత కంటెంట్ కాబట్టి నేను ఇక్కడ నో మీద క్లిక్ చేసుకున్నా. లాస్ట్ ట్యాగ్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఈ వీడియోకి సంబంధించి ట్యాగ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీ మన వీడియో వచ్చేసి దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన ట్యాగ్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, మన కంటెంట్ వచ్చేసి మానిటైజేషన్ అప్డేట్ కాబట్టి ఇక్కడ నేను మానిటైజేషన్ అప్డేట్ అని ఇచ్చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ కుకింగ్ గురించి చేస్తుంటే మీరు ఇక్కడ మటన్ వీడియోస్ అని, లేదంటే చికెన్ వీడియోస్ అని, ఫిష్ కర్రీ ఇలా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన కంటెంట్ వచ్చేసి ఏంటి, ఇప్పుడు మానిటైజేషన్ గురించి నేను ఇక్కడ షార్ట్ వీడియోలో చెప్పేసిన కాబట్టి దానికి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను. మానిటైజేషన్ అప్డేట్ 2025 కదా. ఓకే, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ట్యాగ్ అనేది ఆటోమేటిక్గా ట్యాగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ అని ఇస్తున్నాను. ఇచ్చేసి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ షార్ట్స్ రిమిక్సింగ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా క్లిక్ అయిపోయింది. దీన్ని మీరు ఇక్కడ ఏం చేయకండి, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. తర్వాత చూసుకుంటే ఇక్కడ ప్యాడ్ ప్రమోషన్ అన్నమాట. ఒకవేళ ఈ వీడియోలో మనం ఎలాంటి ప్రమోషన్ అనేది చేస్తున్నట్టయితే మీరు ఇక్కడ ప్రమోషన్ మీద క్లిక్ చేసుకొని ఎస్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మన వీడియోలో మనం ఎటువంటి ప్రమోషన్ అయితే చేస్తలేం కాబట్టి ఇక్కడ నేను నో మీద అయితే క్లిక్ చేసుకుని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ కేటగిరీ అన్నమాట. కేటగిరీ అనేది ఇచ్చి తీరాలి. అంటే మీ ఛానల్లో మీరు ఏమన్నా కుకింగ్ గురించి చేస్తుంటే మీరు ఇక్కడ అవుట్ వన్ స్టైల్ అని ఇచ్చేయండి, లేదంటే మీ ఛానల్లో మీరు ఏమన్నా గేమింగ్ గురించి చేస్తుంటే మీరు ఇక్కడ గేమింగ్ అని ఇచ్చేయండి, లేదంటే మీ ఛానల్లో మీరు ఏమన్నా కామెడీ గురించి చేస్తుంటే మీరు ఇక్కడ కామెడీ అని ఇచ్చేయండి. అంటే ఇక్కడ నా కంటెంట్ వచ్చేసి ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చేసిన. ఓకేనా, తర్వాత కామెంట్స్ అన్నమాట. ఇది మీరు తప్పకుండా ఇక్కడ ఆన్లో పెట్టేసుకోండి. ఇచ్చేసి ఫస్ట్ మీరు ఇక్కడ మొత్తం కూడా చూసుకోండి. ఓకేనా, ట్యాగ్స్ కానీ, టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా ఓకేనా, కేటగిరీ కానీ, కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే ఏమన్నా మిస్టేక్ అనేది చేసినామా మనం, అన్నీ కూడా కరెక్టే ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు మీరు ఇక్కడ మొత్తం కూడా చూసుకోండి. విజిబిలిటీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి.
పబ్లిక్ అని ఉంది, అన్లిస్టెడ్, ప్రైవేట్ అని ఇక్కడ ఒక 3 సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మనకు షెడ్యూల్ అని. ఇక్కడ కింద షెడ్యూల్ మీద క్లిక్ చేసుకోండి. షెడ్యూల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ టైమింగ్ కూడా చూపిస్తుంది. ఇవాళ డేట్ వచ్చేసి 9 అన్నమాట. అంటే రేపటి డేట్ అన్నది ఇక్కడ మనకి ఇది ఆటోమేటిక్ అయితే కనిపిస్తుంది. రేపు మన వీడియో వచ్చేసి 9 o'clock యూట్యూబ్ లో పబ్లిష్ అవ్వాలి. అంటే మార్నింగ్ 9 AM కి యూట్యూబ్ లో మన షార్ట్ వీడియో వచ్చేసి పబ్లిష్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ 10 మీద అయితే క్లిక్ చేసుకున్నాను. ఎందుకంటే రేపు 10 కాబట్టి రేపు 9 AM ఓకేనా. రేపు పొద్దున 9 గంటలకు మన షార్ట్ వీడియో అనేది యూట్యూబ్ లో పబ్లిష్ కావాలి. కాబట్టి ఇక్కడ నేను టైం వచ్చేసి 10 అని పెట్టేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకున్నా. ఓకే మీద క్లిక్ చేసుకొని రేపు పొద్దున కదా ఓకేనా, రేపు మార్నింగ్ 9 o'clock మన వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను 9 అని పెట్టేసుకొని AM అని పెట్టేసి కింద ఓకే మీద క్లిక్ చేసుకున్నా. ఓకేనా, క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అనేది వచ్చేయండి. బ్యాక్ అనేది వచ్చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. అంటే ఇక్కడ మనం షెడ్యూల్ చేసుకున్న టైమింగ్ కూడా కనిపిస్తుంది. మార్చి 10వ తారీఖు 2025 ఓకేనా, మార్నింగ్ 9 గంటలకు మన వీడియో వచ్చేసి యూట్యూబ్లో పబ్లిష్ అయితే అవుతుంది. ఓకేనా, మీకు మళ్ళీ చెప్తున్న టైటిల్ కానీ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా నిదానంగా చూసుకోండి. చూసుకున్న తర్వాత లాస్ట్ లో పైన మనకి ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా, సేవ్ అయితే క్లిక్ చేసుకోండి. సేవ్ అన్నది క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా మన వీడియో వచ్చేసి పబ్లిష్ అయితే అవుతుంది. ఓకేనా, యూట్యూబ్ లో డైరెక్ట్ గా మన వీడియో అనేది పబ్లిష్ అయితే అవ్వడం అయితే జరిగింది. కొత్త పద్ధతిలో మీరు ఈ విధంగా అయితే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసుకోండి. మీకు డెఫినెట్ గా యూస్ అయితే వస్తాయి. ఈ వీడియో పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ అయితే చేసుకోండి. మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. కామెంట్ చేసి మాత్రం మర్చిపోకండి.